టాలీవుడ్లో టాప్ స్టార్స్ అనగానే చప్పున గుర్తుకు వచ్చేది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అన్న పేర్లే. ఈ వరుస కూడా మారదు. ఎవరైనా మార్చాలని చూస్తే అది వారి అజ్ఞానమే అవుతుంది. దాదాపు 3.5 దశాబ్దాల నుంచి ఈ నలుగురిలో ఎవరో ఒకరు యంగ్ హీరోస్కు సవాల్ విసురుతూనే ఉన్నారు. కాబట్టి వారి వరుసను కదిపే సాహసం టాలీవుడ్లో ఎవరికీ లేదు. తరువాతి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్, రవితేజ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు టాప్ స్టార్స్ అనిపించుకున్నారు. ఆపై అల్లు అర్జున్, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ కూడా టాప్ స్టార్స్ జాబితాలో చేరారు. మరి తరువాతి తరం హీరోల్లో టాప్ స్టార్స్ లిస్టులో చోటు సంపాదించేవారెవరన్న దానిపై చర్చ సాగుతోంది. వారిలో ముందుగా కనిపించేది నాని. నేచురల్ స్టార్గా జేజేలు అందుకుంటున్న నాని ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. నటుడుగానే కాదు, స్టార్గానూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నారు. నాని తరువాత టాప్ స్టార్స్ జాబితాలో చోటు దక్కించుకోవడానికి దూకుడు చూపిస్తున్న స్టార్స్ ఎవరంటే విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్, నవీన్ పొలిశెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. వీరి పేర్లే ఎందుకు వినిపిస్తున్నాయంటే వీరెవరూ పెద్దగా సినీ బ్యాక్గ్రౌండ్ లేనివారే. అందువల్ల తమ స్వశక్తితోనే వీరు స్టార్స్గా మారారని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, వీరిలో కొందరు తమకు తగ్గ పాత్రలు తామే సృష్టించుకుంటున్నారు. వీరే కాదు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నవారెవరైనా సరే టాలెంట్ లేకుంటే ఎవరూ చిత్రసీమలో రాణించలేరు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్కు సినిమా నేపథ్యం వల్లే స్టార్డమ్ వచ్చిందనంటే చిరంజీవికి కూడా అల్లు రామలింగయ్య అల్లుడయ్యాకే స్టార్డమ్ దక్కిందనేవారు ఉంటారు. కాబట్టి ఇక్కడ సినిమా ఫ్యామిలీస్కు చెందిన వారికే స్టార్డమ్ వస్తుంది, లేకపోతే లేదు అనుకోరాదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూత్రాన్ని అనుసరిస్తూ సాగేవారెవరైనా సరే చిత్రసీమలోనే కాదు, ఏ రంగంలోనైనా రాణిస్తారు. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ ఈ తరం వారికి సైతం పోటీ ఇస్తున్నారంటే వారి హార్డ్ వర్క్ వారిని ఇంకా స్టార్స్గా నిలిపిందని చెప్పాలి. అందుకే వారిద్దరిని జనం ఆదరిస్తూనే ఉన్నారు. కాబట్టి నవతరం హీరోలు సైతం వారిని ఆదర్శంగా తీసుకుంటే టాలీవుడ్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకోగలరు.